రాయబడింది. కొడుకులపై తండ్రి జాలిపడు రీతిగా దేవుడు మన ఎడల జాలిపడుతున్నాడని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నదండి. మనమందరమును ఆయనకు దూరస్తులుగా నానా విధమైనటువంటి అపరాధములలో చిక్కుకుని ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అప్పగించి మరణించి ఉన్నారు, తిరిగి సజీవునిగా లేచి ఉన్నాడు. ఆయన చేసిన ఈ పుణ్య యాగము ద్వారా మన పాపముల నుండి మనకు విడుదలయు, మన అపరాధముల నుండి మనకు క్షమాపణ కలిగి దేవుని పిల్లలమయ్యి దేవుని రాజ్యానికి వారసులమవుతున్నాం. ఈ సత్యాన్ని మీరు ఎల్లరూ ఎరగండి. ఈ మాటలను కొట్టివేయకండి. కులము మతము అనేటువంటి విభేదాలు తగిలించుకోకండి. సత్యమును స్వీకరించండి. యేసు క్రీస్తునందు దొరుకుతున్న ప్రేమను, పరలోక భాగ్యాన్ని పొందుకొని నిత్యము దేవునితో ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సదాకాలము దీవించి ఆశీర్వదించునుగాక, నిత్య జీవానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్.